అందరికీ నమస్కారం. చాణక్యుడు ఎంత గొప్ప మేధావో చాలా మందికి తెలుసు. మరి అంత గొప్ప మేధావి ఒక మంచి కుటుంబం యొక్క ప్రత్యేకత ఎంత చక్కగా వివరించిండో ఇప్పుడు నేను చెప్తాను. అమ్మ నమ్మకం లేనిదే మనం ఏ పని చేయలేం. నాన్న జ్ఞానం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతాం. తోబుట్టువులు ధర్మం మనం ఎక్కడికి పోయినా మనల్ని రక్షిస్తుంది. స్నేహితులు కరుణతో కలిగి ఉన్నప్పుడు ఉంటే గనక గొడవలు రావు. జీవిత భాగస్వామి ఎప్పుడు శాంతితో ఉండాలి. మనం లైఫ్ లాంగ్ మనతో ఉండే వాళ్ళు శాంతితో ఉంటేనే ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. సంతానం విషయంలో మనము క్షమాగుణం కలిగి ఉండాలి. అప్పుడే పిల్లలు మనకు దగ్గరై అన్ని ఫ్రీగా మనతో షేర్ చేసుకోగలుగుతారు. ఇలాంటి గుణాలు ఉన్న కుటుంబాన్ని ఏ ప్రపంచం కూడా ఆపలేదు.